హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 359. అప్పటికే 10 డ్రెస్సులు మార్చిన సమీరా ఇంకా ఎన్ని డ్రెస్సులు మార్చాలరా అని అరుస్తూ ఉంటుంది. చరణ్ కూడా బ్లాక్ జీన్స్ వైట్ కలర్ హుడీ వేసుకొని తనకి కూడా సేమ్ డ్రెస్ ఇచ్చి, ఇది లాస్ట్నే అయిపోయింది, ఇప్పటి వరకు శారీలు హెవీ డ్రెస్సులు వేసావు కాబట్టి అలా అనిపించింది, ఇది నార్మల్గానే ఉంటుంది కదా, ఇది లాస్ట్ షూట్ పదవే, మన పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది, అన్నిటికీ తగ్గట్టుగానే మన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా గ్రాండ్గా ఉండాలి కదా. మన పెళ్ళిలో ఈ వీడియోస్ అన్నీ ప్లే అవుతూ ఉంటే అందరూ అబ్బా ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారు అని అనుకోవాలి కదా. రేపు మన పిల్లలకి కూడా మనం చూపించుకోవడానికి ఎంత బాగుంటుందో చెప్పు అని చరణ్ సమీర బుగ్గలు లాగుతూ ఉంటే ఒక్కసారిగా ఆమె మొహం బాధగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఆమె బాధపడితే చరణ్ అంతకన్నా 100 రెట్లు బాధపడతాడు అని తెలిసి ఆమె బాధ చరణ్ కళ్ళకి కనిపించకుండా చిన్నగా నవ్వుతూ, సరేలే ఏదో ఒకలాగా నీకు నచ్చింది చేయించుకుంటావు, నీకు ముందు నుండి ఇది అలవాటే కదరా. నీరసంగా ఉందిరా బాబు, ఉదయం నుండి ఒకటే షూటింగ్, వాళ్ళు చెప్పినట్టు పోజులు ఇస్తూ డాన్సులు చేసి అలసిపోయానురా నేను అని సమీర నీరసంగా సోఫాలో వాలిపోయింది. అందుకే గట్టిగా తినవే, ఇంకా షూటింగ్ ఉంది అంటే విన్నావా, అప్పుడేమో మేక తిన్నట్టు 2 ఆకులు తిని సైలెంట్గా ఊరుకున్నావు, ఇదిగో ఈ జ్యూస్ తాగు కాస్త బలమైనా వస్తుంది అని చెప్పి పైనాపిల్ జ్యూస్ గ్లాసుడు ఆమె చేత తాగించి ఆమె రెడీ అయిన తర్వాత ఇద్దరూ బయటికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఒక చిన్న సాంగ్ షూట్ చేసి ఆ డ్రెస్సెస్లో కూడా పోజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చీకటి పడ్డాక అమ్మ ఇక నాకు అస్సలు ఓపిక లేదు చెర్రీ అని సమీర చరణ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అతడు భుజం మీద తలవాల్చింది. ఇద్దరూ ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరారు. డిన్నర్ చేసి వెళ్దాం పదవే, ఇలానే నువ్వు ఇంటికి వెళ్తే సైలెంట్గా పడుకుంటావని నాకు తెలుసు అని చరణ్ సమీరాని రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసి అతడే ఆమెకు ప్రేమగా తినిపించిన తర్వాత కాస్త ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించి ఇక ఇద్దరు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ముందుగా సమీరని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఏదైనా అవసరం ఉంది అంటే వచ్చి తీసుకెళ్తాను రేపు మార్నింగ్, ఓకేనా. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే కదా, ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు ఆమె కార్ దిగడంతోనే. లేదురా అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇక పడుకుంటాను, ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి నాకు అని సమీర ఆవులిస్తూ లోపలికి వెళ్తూ ఉంటే, అదేంటి బాబు ఇక్కడ వరకు వచ్చి ఇంట్లోకి రావట్లేదు, రండి బాబు లోపలికి అని సంధ్య గారు అప్పుడే కూతుర్ని అల్లుడిని చూసి బయటికి వచ్చి అడిగారు. పర్లేదు అత్తయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక ఇంటికి వెళ్తాను నేను, మళ్ళీ కలుస్తాను, బాయ్ సమీరా అని చరణ్ ఇంటికి వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కనిపిస్తారు. మీనాక్షి గారు మనవడికి ఫుడ్ తినిపిస్తూ ఉంటే అందరికీ భోజనం వేద వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు బావా రా వడ్డిస్తాను భోజనం, షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా, ఎలా జరిగింది, సమీర రాలేదేంటి అని అడిగింది వేద. దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను వేదు, ఇప్పటికే అలసిపోయింది, ఇద్దరం బయటే తిన్నాంలే. అమ్మ వాడినిటివ్వు, నువ్వు భోజనం చెయ్యి అని చరణ్ వెళ్ళి కొడుకుని ఎత్తుకున్నాడు. వాడి ఫుడ్ కంప్లీట్ అవ్వడంతో ఇక బాబాయ్ రాగానే బాబా అని చరణ్ దగ్గరికి జంప్ చేసి చరణ్ బుగ్గలన్నీ వాడి పెదవులతో చప్పరిస్తూ వాడి 2 పళ్ళతో కొరుకుతూ వాడి మూతికి అంటుకున్న ఫుడ్ అంతా చరణ్ మొహం మొత్తం రాసేస్తాడు ధీరాబాబు నవ్వుతూ 2 పళ్ళతో. రే ఆగరా బాబు అని చరణ్ అంటున్నా వినకుండా వాడికి నచ్చింది నచ్చినట్టు చేస్తూ ఉంటే అందరూ వాళ్ళని చూసి నవ్వుతారు.
అన్నయ్య ఇవాళ మాది కంప్లీట్ అయిపోయింది. రేపు చిన్నోడిని తీసుకొని నువ్వు సెలెక్ట్ చేసిన లొకేషన్ దగ్గరికి వాళ్ళు వస్తామని చెప్పారు. రేపు వీడి ఫస్ట్ బర్త్డే షూట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇద్దరివి ఒకేసారి చేస్తామని చెప్తే ఇద్దరు ఇవాళ కుదరదు అని అన్నారు కదా. రేపు వీడి బర్త్డే షూట్ కూడా కంప్లీట్ చేయండి. మళ్ళీ లేట్ ఎందుకు? పెళ్లి పనులు స్టార్ట్ అయితే నీకు వేదుగాడికి మళ్ళీ తీరిక ఉండదు. కాబట్టి రేపు వీడిని కూడా తీసుకెళ్దామన్నయ్య అని చెప్పాడు చరణ్ బాబు. వెళ్దాం రా, అలాగే అందరం వెళ్దామని చెప్తాడు రుద్ర. ఇక ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ డే మన ధీరాబాబు ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ కోసం అందరూ రుద్రబాబు గెస్ట్ హౌస్ దగ్గర తేలారు. మన వేద కోసం కట్టించాడు కదా బాబు పెళ్ళికి ముందు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ ఫోటోషూట్స్కి తగ్గట్టుగా అన్ని సెట్టింగ్స్ ఏర్పాటు చేయడంతో ఉదయాన్నే అందరూ అక్కడికి వెళ్ళారు. అందరికీ భోజనాలు, కాఫీలు ప్రతి ఒక్కటి కూడా అక్కడ అరేంజ్ చేశాడు రుద్రబాబు ముందుగా. బాబుగాడికి ఫోటోషూట్ కాబట్టి వాడు రాగానే వాడికి రకరకాల డ్రెస్సులు వేసి వాడిని వివిధ థీమ్స్లో ఫోటోలు తీస్తూ ఉంటే మనోడు డ్రెస్ వేసే టైంకి ఏడవడం, ఫోటోలు తీసే టైంకి వాడికి నచ్చినట్టుగా ఆడడం అలవాటు అయిపోయింది. వాడినే నవ్వుతూ చూస్తూ ఉంటారు అందరూ వాడు ఫోటోలు దిగుతూ ఉంటే. అలాగే వాడు పడుకున్నప్పుడు కూడా కొన్ని పోజులు కావాలి కాబట్టి ముందుగా వాడు అలసిపోయే వరకు వాడిని ఒక్కడినే తీసేసి అలాగే రుద్రవేదతో పాటు మీనాక్షి, మనోహర్ గారు, అలాగే చరణ్, సమీర, శౌర్య, శ్రావణి, సుధా భాస్కర్ గారు కూడా ఉండాలని వాళ్ళని కూడా రప్పించాడు. అలా అందరు జంటలు వాడిని పట్టుకొని ఫోటోలు దిగిన తర్వాత వాడు పడుకున్నాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి రుద్ర, వేద వాడిని ఎత్తుకొని వివిధ రకాలలో పోజులు ఇస్తూ మళ్ళీ వాడు లేచాక వాడికి కాస్త ఫుడ్ తినిపించి ఈసారి వీడియో షూటింగ్ మధ్యలో లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్స్ ఇస్తూ సాయంత్రం వరకు ఫుల్గా షూట్తో గడిచిపోయింది వాళ్ళకి. మన ధీరా బాబాయిన యాక్టివ్గా ఉన్నాడు కానీ మన వేద పాప మాత్రం డ్రెస్సులు చేంజ్ చేసి అలసిపోవడంతో వామ్మో మన పెళ్ళికి తీసుకోలేదు అని చెప్పి రెండు ఒకేసారి అరేంజ్ చేసావా ఏంటి బావా? ఇన్ని ఫొటోస్ తీస్తున్నారు వీళ్ళు అని ఆ నైట్ టైం కూడా ఫోటోలు తీస్తూ ఉంటే ఫోటోలకి పోజులు ఇస్తూనే అడుగుతుంది వేద. ఒక రొమాంటిక్ ఫోటోషూట్ కూడా తీసుకోవాలని ఉందే నాకు నీతో, వీళ్ళందరినీ పంపించేసి అరేంజ్ చేయనా అని రుద్రబాబు చిన్నగా మీసం చాటు పెదవులు సాగదీస్తూ అడిగాడు. సిగ్గులేదు, పెళ్ళై ఒక కొడుకున్నాడు, నీకు ఇప్పుడు రొమాంటిక్ షూట్ కావాలా? తీసి అదెక్కడ పెడతావు ఎవడు చూడ్డానికంట అని అంది వేద. ఎవడో ఎందుకు చూస్తాడే మెంటల్, మూడొచ్చినప్పుడు నేనే చూసుకుంటా బాగుంటుంది కదా అని ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా పోజిస్తూ అడిగాడు రుద్ర. ఏం వద్దు, బాగోదు, అయినా వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసేటప్పుడు మనం ముద్దులు పెట్టుకుంటూ ఇలా దగ్గరగా ఉంటే నాకు నచ్చదు అస్సలు. నువ్వు అవన్నీ కథలు పడకు అని వేద కోపంగా అతడిని చూస్తూ చెప్తుంది. అది కూడా బాగుంటుంది, ఓకే చెప్పవే, మన వాళ్ళందరినీ పంపిస్తాను అని రుద్ర ఇంకా వేదని ఉడికిస్తాడు. ఆ బావ, ఇంకా అన్ని సిగ్గులేని మాటలే అని అర్ధరాత్రి వరకు ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇక కొడుకుని పట్టుకునే ఓపిక కూడా లేకపోవడంతో వెళ్ళగానే వాడికి కొన్ని పాలు పట్టేసి వేదా పాప తినకుండానే బెడ్ ఎక్కిస్తే ధీరాబాబుని సుధాభాస్కర్ గారు వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. అసలే మనవడిని చూడక చాలా రోజులవుతుంది కదా. ఇక ఆ రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకున్నాడు ధీరాబాబు. వేదనే తినకుండా పడుకుంది అని చెప్పి ఆమెను నిద్రలేపి రుద్రనే డ్రెస్ చేంజ్ చేసి తనకి రోటీ తినిపించి అప్పుడు పడుకోబెట్టాడు మరదల్ని. ఇక మరుసటి రోజు నుండి పెళ్లి పనులు దగ్గర పడ్డాయి. ఇక్కడ పసుపు దంచడం, పెళ్లి కొడుకుని రెడీ చేయడం,
మొదలుపెడితే అక్కడ సమీరాని కూడా పెళ్లికూతుర్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఉంది.